నా పుత్రునిపై దయ చూపండి, వానిని క్షమించండి. వానిని రాజభవనం నుండి బయటకు పారద్రోలారు, వానిని ప్రాణాలతో ఉండనివ్వండి మహారాజా, వానిని క్షమించండి. వీల్లేదు, అసంభవం మహారాణి. వానిని విడిచిపెడితే నా ఈశ్వరత్వానికే అపకారం జరుగుతుంది. నీవు అడ్డు తొలగు. వీల్లేదు. మహారాణిని అంతఃపురంలోకి తీసుకువెళ్ళండి. మహారాజా, నా పుత్రుని క్షమించండి, నా పుత్రుని క్షమాభిక్ష పెట్టండి మహారాజా. అశ్వమిత్ర ప్రభు, ఆజ్ఞాపాలన గావించు. చిత్తం మహాప్రభు. సారథి పద. ఓం నమో భగవతే నారాయణాయ. 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 రాజకుమార ప్రహ్లాద. సేనాపతి అశ్వమిత్ర, తమరా? భగవంతుడు విష్ణుమూర్తి కృప వలన తమరు వచ్చారు. ఏమిటి విశేషం? భగవంతుడు హిరణ్యకశిపుని సందేశం తీసుకుని వచ్చాను. స్వాగతం సేనాపతి. ఏ సందేశం తెచ్చారు తమరు? భగవంతుని సందేశం ఏమిటంటే తమరు వారిని భగవంతునిగా స్వీకరించాలి. అలా స్వీకరిస్తే తమ కష్టాలన్నీ దూరం అవుతాయని అన్నారు. అది సంభవమే కావచ్చు, కానీ తమరు తమ సామ్రాట్ నా ఈశ్వర్ని ఆరాధిస్తే తమకు, తమ సామ్రాట్ జీవనానికి, వారికి సంభవించే అన్ని కష్టాలు దూరమైపోతాయి. ఇది అసంభవం రాజకుమారా. సేనాపతి, తమరికి ఏదైనా వ్యక్తీకరించి లేదా సూచించే స్వాతంత్రం ఉన్నప్పుడు ఆ స్వాతంత్రమును హరించడం ఉచితమనే భావిస్తున్నారా? ఇది అన్యాయం కాదా? నా సందేశాన్ని అందజేశాను. నా కర్తవ్యం పూర్తయినది. నేను ఆ సందేశాన్ని విన్నాను. నా కర్తవ్యము పూర్తయినది. భగవంతుడు హిరణ్యకశిపుని సందేశం ఏమిటంటే వారిని ఈశ్వరునిగా భావించకపోతే తమరిని బంధించి ఎత్తైన పర్వతం నుండి తోసేయమన్నారు. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ భగవంతుడి ఆదేశాన్ని పాలించండి. సైనికులారా, రాజకుమారిని తాళ్లతో బంధించండి. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం తీసుకుపదండి. భగవతే నారాయణాయ. కమలనైనా, ఎంత అనర్థమిది! ఓ చిన్నారి బాలకునికి మరణదండన. దుష్ట హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పర్వతము నుండి త్రోసివేయాలని ఆదేశించాడు. ధూర్తుడైన అశ్వమిత్రుడు కూడా ఆ ఆదేశాన్ని పాలిస్తున్నాడు. అవును మహాదేవి, మూర్ఖుడైన హిరణ్యకశిపుడు తనకు తానే దేవుడుననుకుంటున్నాడు. అందుచేతనే అతడు ప్రాణుల జీవన్మరణాలు తన చేతిలో ఉన్నాయనుకుంటున్నాడు. కాని దయాసిద్ధు, వారు ప్రహ్లాద కుమారుని పర్వతము నుండి క్రిందకు తోసివేస్తే వాని కోమల శరీరం తునాతునకలైపోతుంది. లేదు ప్రియా, జీవించాలన్న సంకల్పం బలంగా ఉంటే జీవులను సమీపించబోయే మృత్యుపాదాలు కూడా తడబడతాయి. పరమదయాసాగర, అశ్వమిత్రుని బారి నుండి వానిని ఎవరు రక్షించగలరు? వాని జీవితాన్ని కాపాడేదెవరు? వాని విశ్వాసమే మహాదేవి, వాని దృఢ విశ్వాసమే. ఏ ప్రకారంగా సూర్యుడున్నంతసేపు రాత్రి సాహసించి పగటిని సమీపించజాలదో అదే ప్రకారంగా పుత్రుడు ప్రహ్లాదునిలో దృఢ విశ్వాసం ఉన్నంత వరకు ఏ విపత్తు సాహసించి అతని దరిచేరదు. అతని దృఢ విశ్వాసమే అతని జీవితాన్ని రక్షిస్తుంది.
పర్వతం నుంచేమిటి, ఆకాశం నుంచి కిందికి త్రోసివేసినా సరే ఆ బాలకునికి ఏమీ కాదు. ఇదే నీ ప్రశ్నకు నా సమాధానం మహాదేవి. ఇదే నీకు నా వాగ్దానం కూడా. భగవంతుడా, తమరే వానిని రక్షించాలి. నా పుత్రుడు నీ నామమే జపిస్తూ నిన్నే నమ్ముకున్నాడు. వాడు నీ పేరు జపిస్తున్నందుకు దండన లభిస్తున్నది. నేనేం చేసేది? నాకెవరు దిక్కు? నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ లక్ష్మీనారాయణ్ణి ప్రార్థించు, అతడి సహాయమును అర్థించు. నేనెక్కడికి వెళ్లి వారిని ప్రార్థించను. నా స్వామి ఏమో అన్ని మార్గాలు మూసివేసి నన్ను ఇక్కడ బంధించారు. ఎక్కడికి వెళ్లి ప్రార్థించను? నా పుత్రుడు ప్రహ్లాదుని రక్షించమని. పుత్రి, లక్ష్మీనారాయణ్ణి ప్రార్థించుటకు మందిరాలు సందర్శించవలసిన అవసరం లేదు. అతడు సర్వవ్యాపకుడు, అన్ని దిశలందు ఉంటాడు, అణువణువునా ఉంటాడు. నీ పతి మూర్ఖత్వంతో నీ మందిరాన్ని మూసివేశాడు. ఒక మందిరాన్ని మూసివేసిన వేరొక మందిరాన్ని మూయలేడు. ఎక్కడ ఉన్నదా మందిరం దేవర్షి? నీ మనసులోనే పుత్రి. మనసులోని మందిరమే నా నారాయణునికి అన్నింటికంటే ప్రియమైన వాసము. అతడు ఆ మందిరంలోనే ఉంటాడు. నిరాశ చెందకు పుత్రి. అతడిని నీ మనసులో ప్రార్థించు. అతడు నీ ప్రార్థన అవశ్యం ఆలకిస్తాడు. నారాయణ నారాయణ. హే లక్ష్మీపతి, హే దయానిధి, హే కృపాసాగర, నా పుత్రుడు నీ భక్తుడు ప్రహ్లాదుని రక్షించు. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. రాజకుమారా ప్రహ్లాద, తమర్ని ఆఖరిసారిగా అడుగుతున్నాను. మా భగవంతుని తమ ఈశ్వరునిగా భావిస్తారా లేదా? సేనాపతి అశ్వమిత్ర, నేనీ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కసారి కాదు అనేక సార్లు తెలియజేశాను. ఇంకోసారి చెప్తున్నాను, భావించను. ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్తాను. అంగీకరించను. సైనికులారా, ఓం నమో భగవతే కిందకు తోసేయండి అతన్ని. నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే